జోహార్ 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 వెదిర రామచంద్రారెడ్డి గారికి జోహార్ 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 జోహార్. అట్లాగే వినోబాజీ జోహార్ జోహార్ వినోబాజీ గారికి జోహార్. ఓకే, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గారు, పెద్దలు, ఇక్కడి ప్రాంతానికి సుపరిచితులు గుత్తా సుఖందర్ రెడ్డి గారు, అలాగే మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, భూదాన కుటుంబం నుంచి అరవింద్ రెడ్డి గారు, సర్వోదయ నాయకులు అందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. అవును, అది వస్తుంది సార్, అంతా వస్తుంది ఇప్పుడే జీవో ఉంది. అవును 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 అవునండి. అయితే సార్, ఇక్కడ మేము భూదాన్ పోచంపల్లికి ఎక్కడైనా పోతే మాకు స్పెషల్ ఐడెంటిటీ అవసరం లేదు సార్. ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఏ ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా పోచంపల్లి అంటే భూదాన్ పోచంపల్లి అంటారు వాళ్ళే. కాబట్టి మేము తాలూకా పేరు, జిల్లా పేరు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ పోచంపల్లి అని చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళు అరవింద్ రెడ్డి గారు చెప్పినట్టుగా పోచంపల్లికి భూదానం అంటూ లేకపోతే అసలు ఐడెంటిటీ లేదు. సరే, దాని తర్వాత పట్టు పరిశ్రమ వచ్చింది, అదొక భాగం. మనం ఇంత ఐడెంటిటీ తెచ్చినటువంటి ఆ సంఘటన మన గ్రామంలో జరగడం, అది వెదిర రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా వినోబాజీ చేయడం అనేది నిజంగా కూడా ఈ గ్రామస్తుల యొక్క అదృష్టం. ఇంత ఘనత సాధించినందుకే మనం ఎక్కడ పోయినా కూడా పోచంపల్లి చరిత్ర ఎల్లలు దాటి పోచంపల్లి ప్రతిష్ట ఉంది ఇప్పుడు మనకు. దాంతో పాటు పట్టుచీరల పరిశ్రమ, ఈ రెండింటితోటే మన జీవన గమనం సాగిస్తున్నాం పోచంపల్లిలో. నిజంగా సార్, మేము ఈ గ్రామంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాం, ఎంతో గొప్పగా కూడా మేము ఫీల్ అవుతుంటాం. ఏమనంటే కొంచెం చెప్పేటప్పుడు కూడా పోచంపల్లి అని జర లోపల నుంచి గర్వంగా వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఎక్కువసేపు ఏం మాట్లాడేది లేదు. ఆనాడు అంతా 100 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఎన్నో కుటుంబాలు వాటిని వినియోగించుకొని ఈరోజు జీవితాన్ని గడుపుతున్నారు. ఆనాటి ఆ భూదానమే 44 లక్షల ఎకరాలకు భూదానం చేయడానికి నాంది పలికినటువంటిది. తద్వారా 40 లక్షల మంది జీవనోపాధి కలిగిందంటే అంతటి మహాఘట్టం పోచంపల్లిలో జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్. ఇది ఇప్పుడే కాదు, ఈ భూమి ఉన్నంత కాలం ఈ చరిత్ర నిలిచిపోతుంది. ఈ 2 పేర్లు మేము చెప్పుకొని జీవితం 60 ఏళ్ళు మాకు కూడా వచ్చేసినాయి. వెదిర రామచంద్రారెడ్డి గారి పేరు, వినోబాజీ పేరు. చిన్నప్పటి నుంచి, స్కూల్లప్పటి నుంచి ఈ యొక్క యజ్ఞాలు చేసుకుంటూ. తమ్ముడు వెంకటేష్ ను ఆపినందుకు క్షమించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు, తర్వాత ఇంకో ప్రెసిడెంట్ ఉన్నవారు. మా కాలేజ్ నుంచి, అగ్రికల్చర్ కాలేజ్ నుంచి మా చిన్నాన్నలందరూ అందులోనే చదువుకున్నారు. అయితే రాష్ట్రపతి భవన్ చూడాలంటే ప్రియర్ అపాయింట్మెంట్ కావాలి అవన్నీ. అయితే మా చిన్నాన్న పోయి నేను రామచంద్రారెడ్డి కొడుకును అని మెసేజ్ పెట్టిండు లోపలికి, అంతే. వాళ్ళ నెంబడి 17 మంది 17 వాళ్ళందుకే ప్రెసిడెంట్ ఇమీడియట్ హాఫ్ అన్ అవర్లో అది ఇచ్చి వాళ్ళకు మంచిగా టిఫిన్లు పెట్టి అంత రాష్ట్రపతి భవన్ చూపెట్టి తర్వాత వచ్చి మీ నాన్నగారు బాగున్నారా అని రాష్ట్రపతి అడిగి బయటికి పంపించారు. ఆ తర్వాత 2-3 ఏళ్ళకి నేను పోయినా. అప్పుడు వెంకటరామన్ ఎవరో ఉన్నారు. అప్పుడు నాకు అదే విధంగా జరిగింది. అంటే మన పోచంపల్లి పేరు ఎంత గట్టిగా ఉన్నదో మన వెంకటేష్ చెప్పడం కరెక్ట్. అది నేను కూడా ఎగ్జాంపుల్. అది అందుకే మనం ఈ గ్రామంలో పుట్టినందుకు గర్విస్తూ, అప్పుడు చేసినటువంటి ఆ దాన గుణమే ఇప్పటికి కూడా సార్ పోచంపల్లిలో చాలా మందికి అలవాటు అయిపోయింది. అది దానం చేయడం, శాంతియుతంగా మాట్లాడడం, ఏ కొట్లాటలు లేకుండా ఉండడం అనేది గత 75 సంవత్సరాల నుంచి అలవాటు పడి ఈరోజు పోచంపల్లి అంతా కూడా సస్యశ్యామలంగా, శాంతియుతంగా, కొట్లాటలు లేకుండా దానం గుణం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే మా భూదాన్ పోచంపల్లి సార్. మేము సగర్వంగా ఫీల్ అవుతాం. మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాట్లాడి